హాయ్ గాయ్స్, నేను ఇవాళ మునుమడుకు వచ్చాను. మునుమడుగులో కోనేరు ఉంది. ఆ కోనేరులో బ్రహ్మంగారు టెంపుల్స్ ఉన్నాయి లోపల. అక్కడ టెంపుల్స్ లోపల ఏ విధంగా ఉందని చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, రమేష్ రియల్ లైఫ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నేను లోపలికి వెళ్తాను. లోపలికి వెళ్ళి లోపల ఏమేమి ఉన్నాయి చూడటానికి. ఇది కోనేరు టైప్లో ఉంది, కోనేరు. కానీ ఇదంతా కోనేరే. కోనేరు లోపల టెంపుల్స్ ఉన్నాయి. బ్రహ్మంగారు, తర్వాత ఈ ఊరికి శాపం పెట్టిన గోవిందమ్మ ఇక్కడే ఉండేవాళ్ళు అనమాట. చూడండి, ఇప్పుడు లోపలికి వెళ్తున్నాను కోనేరులోకి. ఈ విధంగా స్టెప్స్ దిగి వెళ్ళాలా. ఇప్పుడు మనకు ఎదురుకునేది బ్రహ్మంగారి మఠ ఉంది ఫోటో. పురాతన బావి. ఇక్కడ ఉన్న దేవుళ్ళు, ఆ దేవుళ్ళు అనేది మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మనం ఇప్పుడు కోనేరులోకి వచ్చాము. కోనేరులో ఏ విధంగా ఉందో చూడండి ఫ్రెండ్స్. చాలా నీళ్ళు, ఎండాకాలం అయినా కూడా నీళ్ళు మంచిగా ఉన్నాయి. ఈ కోనేరు చుట్టూ ఈ విధంగా స్టెప్స్ ఉన్నాయి. కోనేరు చుట్టూ నాలుగు మూలల స్టెప్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి ఇక్కడ స్నానాలు చేసేవాళ్ళు. ఇదంతా కోనేరు అనమాట. ఇప్పుడు పైన ఉండేదంతా నేను చూపిస్తాను, మొత్తం రొటేషన్ చేసి. చూడండి, పూర్వము ఈ విధంగా ఉండేటివి ఇప్పుడు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ ఉండే దేవుళ్ళు ఎవరు అనేది మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను చుట్టూ చూపించాను కదా, ఇప్పుడు మొత్తం నేను చూపిస్తాను. ఉండేది ఏ దేవుడు అనేది మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్, నాకు అంతకు తెలియదు. తర్వాత మనం ఫస్ట్ కోనేరులోకి పోయి వద్దాం. తర్వాత నేను చుట్టూ గుళ్ళు చూపిస్తాను. ఈ విధంగా స్టెప్స్ దిగి వెళ్ళాలా. పూర్వము ఈ ఎట్లా కట్టారో కానీ బ్రహ్మాండంగా ఇంజనీర్ ప్లాన్ ద్వారా కట్టినట్టున్నారు. నేను పైకి వెళ్ళి అన్ని దేవుళ్ళ గురించి నేను చెప్తాను. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి ఈశ్వరుడు ఉన్నాడు. ఈశ్వరుడు టెంపుల్ అనమాట. ఎంత బాగుందో చూడండి. ఈ కోనేరు లోపల ఎంత బాగా కట్టారు. ఇక్కడ ఉండేది ఈశ్వరుడు ఉన్నాడు. తర్వాత అక్కడ సైడ్కి చూద్దాం. ఇక్కడ ఏ దేవుడు అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఊర్లో గోవిందమ్మ అనే ఆమె ఉండేది. ఆమె ఊరికి శాపం పెట్టింది. ముందు నష్టం గాను అని ఏదో శాపం పెట్టింది. నాకంత తెలియదు. ఆ విధంగా శాపం పెట్టిందంట. ఇక్కడ వచ్చేసి ఏ దేవుడు కాడని చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మునులు ఉన్నారు అనమాట. ఈ విధంగా రూమ్ ఏర్పాటు చేశారు. ఇదంతా వచ్చేసి కోనేరు లోపల ఉందండి. ఎంత బాగుందంటే అంత బాగుంది. ఇప్పుడు మనం స్టెప్స్ దిగి కిందికి వెళ్దాము. ఈ కోనేరు చుట్టూ దేవుళ్ళల్లో ఇక్కడే ఉన్నట్టున్నారు. చూసారా ఫ్రెండ్స్, ఇక్కడే ఋషులు మునులు వచ్చి ఇక్కడ స్నానాలు చేసి ఇక్కడ పూజించుకునే వాళ్ళంట. ఆనాటి కాలంలో ఉన్నటువన్నీ ఇప్పుడు కూడా మనం చూస్తున్నాము. ఎలా ఉందో చూసారు మరి ఫ్రెండ్స్. కోనేరు చాలా బ్యూటిఫుల్గా ఉంది, అందంగా ఉంది.
ఓకేనా ఫ్రెండ్స్, ఈ ఊరికి గోవిందమ్మ అనే ఆమె ముందరష్టం గాను అని ఏదో శాపం పెట్టిందండి. ఇంతవరకు ఇక్కడ శాపం పెట్టి వెళ్ళింది. అది కోనేరుకు ఒక చరిత్ర ఉంది. నాకు తెలిసినంత నేను చెప్తున్నాను. చూసారా ఫ్రెండ్స్, నా ఎంత బాగుంది. మనం పైకి వెళ్ళాలంటే ఈ విధంగా స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళాలా. ఓకే బాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, రమేష్ రియల్ లైఫ్. మనం ఇప్పుడు కోనేరు దగ్గరకు వచ్చాము. మునుమడుగులో ఈ ఊరికి గోవిందమ్మ అని ఒక ఆమె ఉండేది. ఆమె ముదిరిష్టంగా అని శాపం పెట్టిందంట. ఇప్పుడు లోపలికి వెళ్ళి లోపల గుళ్ళు ఉన్నాయి, ఆ గుళ్ళు చూద్దాము. ఏ గుడి ఉంది, ఏ గుడి ఉంది, మునులు ఉన్నారంట, శివుడు ఉన్నాడు, తర్వాత గణపయ్య ఉన్నాడంట, వాళ్ళంతా ఉన్నారంట. లోపల ఏ విధంగా ఉందని చూపిస్తాను, చూడండి. వీడియో ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. రమేష్ రియల్ లైఫ్. ఓకేనా ఫ్రెండ్స్, మరి వీడి లోపలికి వెళ్దాం. సార్ మీకు చుట్టూ చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా ఉంది కోనేరు. కోనేరు ఈ విధంగా ఉంది లోపల. ఈ పెద్ద వీడియో చూసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.